పట్టా నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి మహాశివరాత్రికి స్పెషల్ గా ఈ రోజు మజాకా అంటూ థియేటర్స్ లో సందడి చేస్తున్నారు సందీప్ కిషన్ మూవీ అండ్ టీమ్. సో ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సినిమా కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే సందీప్ కిషన్, రితు వర్మ, అంశు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, అజయ్ గారు, ఇలా చాలా 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 మంది ఉన్నారనమాట. కమెడియన్ ఆది కూడా ఉన్నారు. సో చాలా మంది కాస్టింగ్ అయితే ఉన్నారు. ఈ సినిమాని మనకి రాజేష్ దండా గారు అలాగే అనిల్ సుంక్రా గారు ప్రొడ్యూస్ చేశారనమాట. 2 ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాని త్రినాథ్ రావు నక్ని గారు డైరెక్ట్ చేశారు. సో ఈయన్ని గతంలో చూసుకున్న సినిమాలు చూసుకుంటే లైక్ సినిమా చూపిస్తా మామ కానీ, నేను లోకల్ కానీ, మేం వయసుకు వచ్చాం కానీ, ధమాకా గానీ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలు. సో ఆయన నుంచి వస్తున్నది అంటే ఆబ్వియస్లీ ఈ మజాకా మీద కూడా చాలా అంటే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తాం. సో దయచేసి ఎవరైతే ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మానేయండి. ఎందుకంటే ఈ సినిమా త్రినాథ్ రావు గారి పాత సినిమా అంత స్టాండర్డ్స్ అయితే లేదు. ఇంట్లో చెట్టు అంత కొడుకుని పెట్టుకుని ఆంటీలు పోయి గోక్తావా? నువ్వు చెప్పు పెద్దోడు, నువ్వు చెప్పు. ఇందులో పెద్ద చిన్న ఉంది, నువ్వు చెప్పు. యశోదా, రేపు 5ంటికి మన ఇద్దరం లేచిపోతున్నాం. నేను 4ంటికే లేస్తాను. నిద్ర కాదే, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పు. సో ఎప్పుడు మనం చూసే రొటీన్ సినిమాలే. ఒక సినిమా ప్లాట్ ఓపెన్ చేయాలంటే ఎవరో ఒకరు కథ చెప్పమని అడగాలి. సో అదే రీతిలో ఇక్కడ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కథ చెప్పమని అడుగుతాడనమాట. సో అలా కథ స్టార్ట్ అవుద్ది. రొటీన్ స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా లైక్ అంతా ఇది ఆల్రెడీ మనం చూసేసాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సినిమా చూస్తున్నంతసేపు. అయితే ఇందులో కాస్త కోస్త చెప్పుకోదగ్గ కొంచెం బెటర్గా అక్కడక్కడ మనం నవ్వాము అనిపించుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అది మురళీ శర్మ గారిది అలాగే రావు రమేష్ గారిది అని చెప్పొచ్చు. లైక్ కామెడీ కూడా చాలా బలవంతంగా ఇరికించినట్టు ఫిట్టింగ్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అలాగే అనిపించింది. అంశు గారికి అయితే చెప్పుకోదక్క క్యారెక్టర్ అయితే ఏం కాదు, ఆవిడ కంబ్యాక్ ఇచ్చేంత సినిమా అయితే ఏం కాదని అనిపించింది. సందీప్ కిషన్ గారి లైక్ కామెడీ టైమింగ్ కూడా సోసోగానే ఉంది అనిపించింది. రితు వర్మ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అలా ఉంది. బయటికి పంపించేసేవాళ్ళ భయ్యా, ఇది లోపల పంపించేసేవారు భయ్యా. సార్ బల్బులు మీ ఇంట్లో ఉంటాయి, స్విచ్లు మా ఇంట్లో ఉన్నాయి, బల్లు మీ ఇంట్లో ఉన్నాయి, తాళాలు మా ఇంట్లో, కోవిడ్ మీ ఇంట్లో ఉంటే వ్యాక్సిన్ మా ఇంట్లో ఉంది, జ్వరం మీ ఇంట్లో ఉంటే డోలో మా ఇంట్లో ఉంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే లియోన్ జేమ్స్ గారు మ్యూజిక్ అందించారు. ఆయన అఫ్ కోర్స్ మంచి మంచి హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి. బట్ ఏ ఆల్బమ్ విన్నా కూడా సేమ్ మ్యూజిక్ ఉంది కదా, సేమ్ ఆ సినిమాలో ఉన్న పాటలాగానే ఉంది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఎంతో లైక్ పాజిటివ్ బస్ తీసుకొచ్చారు. కామెడీ ఉంటుంది, సూపర్ హిట్ కామెడీ ఉంటుంది, అందరూ నవ్వుకుంటారు, మేము నవ్విస్తామని చెప్పేసి అని అనుకున్నారు. ప్రసన్న గారి రైటింగ్ కూడా చాలా చాలా పూర్గా అనిపించింది. నిజంగా త్రినాథ్ రావు గారు ఇప్పటిదాకా చేసిన మంచి మూవీస్లో వీకెస్ట్ మూవీ ఏది అంటే మజాకా అని చెప్పేయచ్చు అనమాట. అలా అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఫెస్టివల్ టైం కాబట్టి సో సినిమా లైక్ సినిమా లవర్స్ చాలా మంది ఉంటూ ఉంటారు, చూడాలి ఎంజాయ్ చేయాలనుకుంటారు. కామెడీ ఉంది బట్ అవుట్డేటెడ్ కామెడీలా ఉంది. బట్ కొంతమందికి నచ్చొచ్చు. నాకైతే పర్సనల్గా సినిమా సోసోగా ఉంది, యావరేజ్గా ఉందని అనిపించింది. మహాశివరాత్రి రోజు జాగారం చేస్తూ ఏదైనా సినిమా చూడాలి అని అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ మజాకా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకు అద్దుకొని తాగమని చెప్పు. తాగిన తర్వాత 3 సార్లు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. దారి పోసి నిన్ను చదివిస్తే నువ్వు చేస్తున్న పండివా.